అందరికీ నమస్కారం. 9వ రోజు, కాకపోతే హైదరాబాద్లో లేము, మా ఇంటి దగ్గర ఉన్నాము. ఈ 30 రోజులు డే ఇన్ మై లైఫ్ లాగా మా లైఫ్లో ఏం జరుగుతుంది ఏందనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నా కదా. ఈ 9వ రోజు కూడా ఏం జరుగుతుంది ఏందనేది చూద్దాము. ఇంటి దగ్గర ఉన్నాము, మస్తు ప్రశాంతమైన వాతావరణంలో. అక్కడ ఏ టైంకి లేస్తామో ఆ టైంకి లేచినాము. కాకపోతే ఒక 10-20 నిమిషాలు అటు ఇటు అయిందనమాట. మార్నింగ్ పొద్దున్నే లేచి పిల్లలు క్రికెట్ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉన్నారు. ఇంకా మా ఆయన అయితే చెట్లు చేమ ఏమున్నది ఏంది గడ్డి పెరిగిపోయింది అది ఇది అని చెప్పేసి మా ఆయన చూస్తూ ఉన్నాడు. ఇక్కడికి రాగానే ఇదే మన పల్లెటూరు అలా అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మా ఇంటి ముందు ఫుల్ జాగు ఉంటుంది కదా, మంచి ప్రశాంతమైన వాతావరణం, ఫుల్ చెట్లు ఉంటాయి. అందుకే ఇక వచ్చి ఫస్ట్ అయితే చెట్లకు నీళ్ళు పట్టినాము. తర్వాత ఇక పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. మా కన్నయ్యకు మిల్కి బౌలింగ్ వేస్తూ ఉంది. కన్నయ్య ఆడుతూ ఉన్నాడు. బౌలింగ్ వేస్తలేరు అంటే ఇట్లా బాల్ వేసి ఇట్లా కొట్టరు అన్నట్టు. బాగాలేదు. ఒక్కొక్క చిన్న మార్పులు అవిటికి పేర్లు వేరే ఉంటానే నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. దీన్ని స్పిన్ అంటారు, దీన్ని ఇట్లా అంటారు, అట్లా అంటారు. బాల్ని తిప్పేసుట్లో కూడా కొన్ని రకాలు ఉంటాయని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉన్నది. ఇక క్రికెట్ గురించే మొత్తం మునిగిపోయి ఉంటాను కాబట్టి ఆవిడ పేర్లు కూడా తెలుసుకోవాల్సి వస్తూ ఉంది. నేను కూడా వీళ్ళకు ప్రాక్టీస్ చేయాలి అంటే బావకు బిజీ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ఆడిపోయాలి కాబట్టి నేను కూడా నేర్చుకున్నాడు అవుతా ఉన్నది. ఇప్పుడు ఈ ఆటను ఏమంటారు బావా? ఏది స్వీప్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. స్వీప్ షాట్ ప్రాక్టీస్ చేస్తాడు. స్పిన్ స్వీప్ షాట్ అట. మొత్తం ఇక చెమటలు వచ్చి ఇట్లా పోతానే. ఆ పొద్దుట 6 గంటలకు ఉన్నారు మళ్ళీ బకెట్లు ఏరినా బాబా. నేను 2 బకెట్లు ఏరినా. ఏరుతా అంటే ఆడుతూనే ఉంటారు. అంటే ఒక బకెట్ 120 బాల్ ఉండే అంటే నేను ఇప్పటికి 2-3 సార్లు ఏరినా. నువ్వు మళ్ళీ అదేదో ప్రాక్టీస్ చేపించిన. అది గ్రేస్ బాల్ తో ప్రాక్టీస్ చేపించిన. గ్రేస్ బాల్ తోని క్యాచెస్ ప్రాక్టీస్ చేపించిండు బాబా. మా ఆయన ఈ నిమ్మ చెట్టుకు, ఈ నిమ్మ చెట్టుకి, ద్రాక్ష చెట్టుకి అన్నిటికీ నీళ్ళు పట్టిండు. ఎప్పుడు పట్టినావు బావ? అసలు ఎంత పొద్దుట లేచినావు? పొద్దున్నే లేచిన. ఎందుకంటే చెట్లు ఏమైపోయినాయో నాకు టెన్షన్ అయింది. టక్కన పొద్దున 4:30కేమో లేచి ఇవన్నిటికి నీళ్ళు పట్టినాను తెల్లరంగానే. అటు మామిడి చెట్లు, అంగురాలు, ఇంకా కోతులు కొన్ని దేవకపంగా ఇంకొన్ని ఉన్నట్టున్నాయి. చూద్దాం. కింద పడే ఉండే ఘోరంగా అసలు. అవును, తెంపేసే తిన్నే గుత్తులు ఉండే అసలు. ఇక ఇక్కడ ఉన్నాయి సమ్మర్ పడే. ఇగో చూడడానికి సమరం అనిపిస్తుంది. దాని తర్వాత కోతులు తింటాయి. కోతులు తెంపేసి తినాయి. నిమ్మకాయలు ఏమన్నాయి బావ? నిమ్మకాయలు కూడా తెంపినాయి. ఉండే ఇక కోతులు వాటి ఇష్టం. కానీ మామిడికాయలు, అంగుర చెట్లు అంగురాలు అయితే మొత్తం తీసేసినాయి. మస్తు గొర్రెలు ఉండే. మామిడి చెట్లకి ఇంకా మామిడికాయలు ఇంకా తినలేదు పాపం అవి. ఎందుకంటే కొన్ని రోజులు టైం అవి కొంచెం పెద్ద అయినాక వచ్చి తిందాం, ఎట్లా ఇక్కడనే ఉంటాయి కదా అని అనుకున్నాయి అన్నట్టుగా. ఈ మామిడి చెట్టు ఎప్పటికీ కాస్తుంది. ఈ చెట్టు ఇక చూడండి, చిన్న చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది. అసలు చెట్టు అనడానికి ఏం లేదు పాపం. చెట్టు తన పని తను చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఎప్పటి కాత కాస్తూనే ఉన్నది. అంటే ఈ టైంతో సంబంధం లేదు. అంటే ఎండాకాలంలో కాసుడు అట్లేం లేదు, కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికి కాస్తూనే ఉంది. కాకపోతే ఇగో ఈ పూత ఇవంతా ఇంత చిన్నప్పుడే కాస్తుంది. మంచిగా కాయలు అయినాక కొంచెం కాయలు పెద్దగానే కోతులు తెంపుకొని తింటాయి. ఇంకో చెట్టు అప్పుడే పెట్టినా కానీ చెట్టు పెరుగుతూనే ఉన్నది కానీ కాత లేదేం లేదు. ఇది పెరుగుడు తాటి చెట్టు. అయినా కోతులు తెంపేసి ఇరిచేస్తాను, అయినా పెరుగుతుంది. ఇది ఉన్నది. ఈ వాటర్ ఆపిల్ చెట్టు కొంచెం చిన్నగా ఉండే, ఇంత తెచ్చిపెట్టినా ఇంత పెద్దగా అయింది వాటర్ ఆపిల్ చెట్టు. ఇక అరటి చెట్ల సంగతి అసలు కలబంద చూడండి. కలబంద కొంచెం ఎర్రగా అయింది నీళ్లు లేకపోవడం వల్ల. మేము రోజు నీళ్లు పెడతాం కదా, ఎర్రగా అయింది. కలబంద ఆరోగ్యానికి చాలా మంచిదట. స్కిన్ కు పెట్టుకుంటే కూడా మంచిది, తింటే ఇంకా మంచిది. అవును. అరటి చెట్లు, ఆ కోతులు ఈ చిన్న అరటి చెట్ల మీద కూడా అవి సరదాగా అవి దుంకుతూ ఆడుతూ ఉన్నాయి. కాదా మీకు చూడండి ఎట్లయినాయో చెట్టుకు అవి కోతులు పాపం నీళ్ళు లేక పండు వారిపోయినాయి. పాపం అనిపిస్తుంది నాకు చెట్లు చూస్తే. ఇట్లా గ్రో అవుతూనే ఉంది. మేము పోయేటప్పుడు చెట్లు ఇట్లా ఆకులు కూడా కిందికి వంగి లేకుండా ఇట్లా మంచిగా ఉండే. అటువంటిది కోతుల వల్ల ఇట్లా అయిపోయాయి. అవి ఆడేటప్పుడు మేము చూస్తాను, అందుకే తెలుస్తుంది ఆ కోతులు వీటి మీద కూడా ఎక్కుతాను, ఆడుతాను. ఆకులు లేకుండా చేసినాయి మొత్తమే ఈ చెట్టుకి. ఇరిచేసినాయి కొన్ని చెట్లను, ఇరిచేస్తాను అంటే ఎక్కి దునికి చిన్న చెట్ల పైన కూడా ఇట్లా ఆడుతాను. అందుకని ఇట్లా అయిపోయింది. మొత్తానికి అయితే వచ్చినాం, నీళ్ళు పెట్టేసిన. పొద్దున్నే వీటన్నిటికి నీళ్ళు పెట్టేసిన పిల్లలకి. దాని తర్వాత పిల్లల్ని లేపి ప్రాక్టీస్ చేయించిన. ఇదన్నట్టు ఈరోజు ఎన్నో రోజు? ఇది 9వ రోజు. 9వ రోజు ఇట్లా గడుస్తుంది. మళ్ళీ పౌడు వచ్చుడు ఎప్పటికి నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల వస్తున్నాం హైదరాబాద్కి.
బాల్ ఏరినాము మొత్తం 153 బాల్స్ ఉండాల్సింది ఇప్పుడు 150 బాల్స్ ఉండాల్సింది 123 ఉన్నాయి. అయ్యో 153 150 ఉండాల్సింది 123 బాల్స్ ఉన్నాయి. ఇక ఇన్ని కొన్ని ఎండకు పగిలిపోయినాయి, కొన్ని అవతల కొట్టిరు 6 అని చెప్పి ఆ మొత్తం ముళ్ళ పొదలు వేసి ఆ ముళ్ళ పొదల ముళ్ళ పొదలు ఎప్పుడు కొడతారా అని చూస్తాను. వాళ్ళకి కొన్ని బాగా అవి ఎట్లా ఖరాబ్ అయిపోయి ఉంటాయి వర్షి. అవి అంటే కొంచెం ఇలా చీకిపోయినట్టు అవుతాయి, ప్రాబ్లం అవుతుంది. ఇంకా లెదర్ బాల్స్, గ్రేస్ బాల్స్ ఇవి కూడా కొనుక్కరావడం జరిగింది. అవి కూడా చూద్దాం ఒకసారి. 123 బాల్స్ కాకుండా ఇవి సింథటిక్ బాల్స్. ఇవి సింథటిక్ బాల్స్ అన్నట్టు ఆడి ఖరాబ్ అయినాయి. కొంచెం ఘోరంగా దెబ్బ తాకితే ఘోరంగా తాకుతుంది. ఇది ఇవి కొంచెం బరువు కూడా ఉంటాయి. ఇవి వైట్ బాల్స్, ఇవి మొన్న కొనుకొచ్చినాయి, హైదరాబాద్ లో కొనుకొచ్చినాయి. లెదర్ బాల్స్ అది వరకే ఉన్నాయా? లెదర్ బాల్స్, ఇవి వైట్ బాల్స్ అన్నట్టు. ఇవి వైట్ బాల్స్ మొన్న లేటెస్ట్ గా ఈ వైట్ బాల్స్ కొనుకొచ్చినాం. ఇవి 400కి ఒకటి. ఎర్ర బాల్ రెడ్ బాల్ 450 కోటి కొనుకొచ్చిన. అది వరకే కదా. రెడ్ బాల్స్ 450 ఒకటి, వైట్ బాల్స్ 400కి ఒకటి ఇలా కొనుకొచ్చినాం. అవి 80 రూపాయలు ఇంత పడవచ్చు. విక్కీ బాల్ అన్నట్టు అది. ఇట్లా బాల్స్ ఎప్పటికి కొనుక్కొని రావాలి. ఎప్పటికి ప్రతిసారి బాల్స్ ఇట్లాంటి బాల్స్, రెడ్ బాల్స్ ఇంకా కొన్ని ఖరాబ్ అయిపోయినాయి. అంటే రెడ్ బాల్స్ ఆడతారు వీళ్ళు, క్యాచ్ చేసిన ఇట్లా ఆడి ఈ రెడ్ బాల్స్ అయితే ఎన్నో ఖరాబ్ అయిపోయినాయి. ఇవి ఇట్లాంటి బాల్స్. వెరీ గుడ్. పిల్లలను ఆట మధ్యలో తీసుకొచ్చి పెయిన్ల మందు పెడతా ఉన్నాడు బావ. ఏమైంది బావ, ఆట ఆడమంటే గోకుతాను అయింది. ఎప్పటికి గోక్కుంటూ ఉంటారు. బాగా పెయిన్లు బాగున్నాయి వీళ్ళకి. ఇట్లా గోకుతాను ఏంది అని చెప్పి ఇట్లా చూస్తే పెయిన్లు, పెద్ద పెద్ద పెయిన్లు ఉరుకుతున్నాయి ఇట్లా. అవును, కన్నయ్యకే ఇంకెక్కువ ఉన్నాయి అసలు. చిన్న జుట్టులో పెద్ద చిన్న వాళ్ళకి ఎక్కువ పెట్టద్దు, కానీ మేము ఒక మందు పెడతాం. ఏంటంటే ఇది పెయిన్ల మందు అని చెప్పి ఎప్పటి తీసుకొస్తాం. ఇది వరకు ఒకసారి కూడా ఇది పెడితే లైన్ గా 2 వారాలు. అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా వారం పెట్టినామంటే మళ్ళీ నెక్స్ట్ వారం పెట్టినామంటే ఇక పెయిన్లు కొన్ని రోజుల వరకు అసలు ఉంటలేవు. ఇది ఒకసారి దాంట్లో ఇది ఫోటో పంపవచ్చు. దాంట్లో ఇది దగ్గర ఒకసారి ఇది ఎవరికన్నా యూజ్ ఉంటే పెట్టుకోండి. పెయిన్లు చచ్చిపోతున్నాయి, అంటే పెయిన్లు అయితే పోతున్నాయి. వారం ఒకసారి అంటే సోమవారం పెట్టిన తర్వాత మళ్ళీ సోమవారం మళ్ళీ పెట్టాలి. ఇక మళ్ళీ ఉండే అన్నట్టుగా మళ్ళీ 2-3 నెలల వరకు పెయిన్ అనేది ఉండదు. ఇక ఉండయి, ఏం ప్రాబ్లం కూడా ఏమైతే దీనివల్ల ఏమైతే లేదు. పిల్లలకి అప్పుడప్పుడు పెడతాను. ఇది 2 సార్లు 3వ సారు పిల్లలకు కూడా పోతాయి. ఘోరంగా పెయిన్లు అసలు వీనికి ఎక్కడ వచ్చినాయి. వీనికి ఇంత చిన్న జుట్టులోనే మంచిగా అనిపిస్తుంది. చాలా పెయిన్ ఉన్నాయి. మా మిల్కమ్మకు పెట్టినా, మిల్కమ్మ జుట్టు ఇప్పుడే పెట్టినా. మిల్కమ్మ కూడా ఒకటే గోకుడు గోపుతాను. అందుకని అందుకని అందరం పెట్టుకోవాలి. ఇంట్లో అందరం పెట్టుకొని పెయిన్ల మంది పెట్టుకుంటే మంచిగా క్లియర్ ఉంటుంది అన్నట్టు. టిఫిన్ కోసం జమ్మికుంటకు పోతా ఉన్నాము. చపాతీ వేస్తానన్నా, కాకపోతే వీళ్ళు నైట్లో బిర్యానీ చాలా స్పైసీగా ఉందన్నమాట. ఎందుకంటే 10:30 టైంలో బిర్యానీ తీసుకున్నాం కాబట్టి మొత్తం అడుగులు బొడుగులు వేసినట్టున్నారు. స్పైసీ ఉండడం వల్ల అసలు వీళ్ళు తినలేకపోయినరు. నైటే అంత స్పైసీ అయింది, మళ్ళీ కడుపు ఇబ్బంది అవుతుంది చపాతీ అని ఇక సాఫ్ట్గా ఇడ్లీయో దోశనో తెచ్చుకుందామని చెప్పేసి ఇప్పుడు జమ్మికుంటకు పోతా ఉన్నాం. అవును, నిజమే. లేకుంటే చపాతీ ఇప్పుడు మళ్ళీ పొద్దున చపాతీ తినాలంటే అసలు చాలా కష్టం. టిఫిన్ కి బాగా అలవాటు వీళ్ళు. నైట్ లో వేరే దగ్గర నుంచి అంటే ప్రయాణం చేసి వచ్చినాం కదా, వేరే దగ్గర బిర్యానీ తీసుకొని వచ్చినాం. అది తిన్నాక చాలా కడుపులో అంతా గలగల. అందరికి ప్రాబ్లం అయింది. అది స్పైసీగా మాకు స్పైసీ అలవాటు తప్పుతుంది మొత్తమే.
పూర్తిగా ఎట్లా తింటారంటే లైట్ ఫుడ్ లాగా వాళ్ళు ఎక్కువ కూరలు కూడా ఎక్కువ అట్లా క్వాంటిటీ తినడం వల్ల అది బాగా స్పైసీ అసలు. ఏ ముద్దు గుమ్మారే కొత్తగా వింతగా మిల్కీ కన్నీ తింటా ఉన్నారు. ఇడ్లీ బజ్జీ పిల్లల వల్ల మా ఇద్దరికి కూడా పెయిన్లు ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా మందు పెట్టుకుంటా ఉన్నాం. మా ఆయన ఇప్పుడు నూనె పెట్టి పిల్లల వల్లనే మనకు పెయిన్లు వచ్చినాయా అంటే పిల్లల జుట్టులో ఉన్న పెయిన్ల వల్ల మనకు పెయిన్లు వచ్చినాయి. అయితే ఏంటిది ఇది నూనె పెట్టిన తర్వాత మళ్ళీ పెయిన్ల మందు పెట్టమంటాడు మా ఆయన. ఈ వంగతోని ఇప్పుడు మంచి మసాజ్ చేయించుకుంటాడు ఇక నూనెతోని. మాకు ఒక రిఫ్రెష్మెంట్ లాంటిది అన్నట్టు ఈ పెయిన్ల మందు పెట్టుకున్నాడు. ఈ టైంలో పిల్లలు కూడా మస్తు హ్యాపీగా ఈ మసాజ్ని మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇక అట్లనే బావ మొత్తం నా వేలు అరిగేదాకా మసాజ్ చేయించుకుంటాడు. నేను నెలకోసారి కటింగ్ చేయించుకుంటా. ఎందుకు తెలుసా? ఆ కటింగ్ చేసినాక లాస్ట్కి ఇట్లా మసాజ్ చేస్తా అంటారు మంచిగా. అవును. ఈ పెయిన్లు ఉండడం వల్ల మంచిగా గోకుడు పెడతా ఉంటుంది. మంచిగా గోకుడు పెడుతుందా? అంటే గోకుడు పెడతా అంటే ఇట్లాంటి మంచిగా హాయి అనిపిస్తుంది. అవునవును. ఈ పెయిన్ల మందు ఒక 15 నిమిషాలు పెట్టి తలస్నానం చేసేస్తే అయిపోతుంది అంతే. పోతుంటే చచ్చిపోయి పోతుంటాయి. 15 నిమిషాలు పెట్టుకొని ఉంచుకోవాలి తలకి. అవునవును. ఇప్పుడు నెక్స్ట్ వర్షకి అన్నట్టు మొత్తం పేర్ల మంది అందరి పెడతాను ఈరోజు. నలుగురికి ఉంటానే పేర్లు, ఒకరి నుంచి ఒకరికి. ఇదే మంచి ఛాన్స్. ఇక మా ఆయన ఎప్పుడు ఇట్లా మసాజ్ చేయడు. ఇక పేర్ల బంధు ఎవరిది వాళ్ళకి పెట్టుకోరాదు కదా, అందుకోసమనే బాగా పాపం ప్రతిసారి అంటే మేము పెట్టుకుంటే నలుగురం పెట్టుకుంటాం అన్నట్టు. ఒకరికి పెట్టుకోకపోయినా మళ్ళీ మిగతా వాళ్ళకి వచ్చేస్తా అంటే నూనె పెట్టే ఈ మందు పెట్టాలి. ఎందుకంటే అట్లయితేనే ఎంటికలు ఖరాబ్ కాకుండా ఉంటాయని మేము నమ్ముతాం. అవును. పెయిన్ల వల్లనన్నా నాకు ఈ అదృష్టం దక్కింది. నిజానికి బాగా అసలు అంత టైం ఉండదు. ఇక పెట్టుకున్నప్పుడు నలుగురం పెట్టుకోవాలి, లేకపోతే కథమే ఇక పెట్టుకున్నట్టే. అంటే ఈ పెయిన్ల వల్ల తిన్నంత పెయిన్లో పోతుందట, అందుకనే ఇట్లా పెడుతుంటాం. జమ్మిగుంట నుంచి వచ్చేటప్పుడు రొయ్యలు తీసుకొచ్చినాం, అట్లనే బాదం పాలు, హోమ్ మేడ్ బాదం పాలు కూడా తీసుకొచ్చినాము. ఇప్పుడు రొయ్యలు వీళ్ళు పొట్టు తీస్తూ ఉన్నారు. కిలో రొయ్యలకి 400 రూపాయలు తీసుకున్నారు వాళ్ళు. మా ఆయనకి పిల్లలకి రొయ్యలు అంటే బాగా ఇష్టం, ముఖ్యంగా మిల్క్కి ఇష్టం అనమాట. వీళ్ళు బాగా ఏమంటారు పరిగెత్తుతున్నారు, మస్తు శక్తి కావాలి వీళ్ళకి అని చెప్పేసి పొద్దున్నే కోడిగుడ్లు తీసుకొని ఆ కోడిగుడ్లు ఉడకబెట్టిన ఇప్పుడు రొయ్యలు కూడా వీళ్ళ బలం రావాలని చెప్పేసి ముఖ్యంగా ఇంకా దొరికాయి తిని చాలా రోజులు కూడా అవుతుంది. కన్నయ్య కూడా తీస్తాడు కదా పాపం, ప్రయత్నిస్తాడు. అంటే వీళ్ళొకటి అట్లా అనుకుంటారు అన్నట్టు, ఎవరు ఎక్కువ రొయ్యలు పొట్టు తీస్తే వాళ్ళకి అన్ని రొయ్యలు అని చెప్పేసి. కన్నయ్య రొయ్యలు పొట్టు తీయడం సెకండ్ టైం, తినడం ఎక్కువ సార్లు తింటూనే ఉంటాం కదా. బాగా ఏమనిపించింది ఆ ఫిష్ మార్కెట్ ఇట్లా మూలం అల్పంగానే అబ్బా తీసుకోవాలి రొయ్యలు తీసుకోవాలి, రొయ్యలు ఉంటే ఖచ్చితంగా తీసుకుంటే వర్షం అన్నాడు, కనబడ్డ వాళ్ళుగా తీసుకున్నాడు. ఈరోజు మేమైతే ఫస్ట్ టైం రొయ్యల బిర్యానీ చేసుకోబోతున్నాము. ఒక అర్ధగంట వేసేయండి సపరేట్. ఇంకా నేను కూడా టేస్ట్ చేసేస్తా. కానీ వచ్చినాయా రొయ్యలు? సూపర్ ఉందా? మా కన్నయ్యకు రొయ్యలు వెతికేస్తాం మరి. మళ్ళీ కాదు మమ్మీ నువ్వు ప్లేన్ బిర్యానీ చేసినావు అన్నా అంటాడు. మా ఆయన పని మీద బయటికి వెళ్ళిండు. ఇంకో రొయ్యలు ఓకేనా? నాకు చిన్నగా చిన్న టేస్ట్ ఎట్లుంది నాన్న? సూపర్. సూపర్. సాయంత్రం కాగానే పిల్లలు మళ్ళీ క్రికెట్ ప్రాక్టీస్ దగ్గరికి వచ్చేసిండ్రు. కన్నయ్య బౌలింగ్ వేస్తూ ఉన్నాడు, మిల్కీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నది అనమాట. ఇప్పటిదాకానే బాల్ అయినా మళ్ళీ బాల్ అయిపోగొడుతూనే ఉంటారు, నేను ఏరుతూనే ఉండాలి. ఏయ్ కన్నీ ఏయ్.
మా ఆయన మాత్రం ఇక్కడ అరటి చెట్లకి పొద్దున్నే పట్టినాం కదా బావా. కొంచెం పండు వారిని ఎక్కువ పడితే కొంచెం మంచిగా బతుకుతాయని చూస్తానా. అయ్యో అంత అల్లిపోయినట్టు అవుతానే. అయ్యో మధ్యాహ్నం కొద్దిసేపు చిన్న చినుకులు పడిపోయినాయి, ఫుల్ గాలి వీస్తుంది. ఇంకో చెట్లు చూడండి ఎట్లున్నదో వాతావరణం, మస్తు చల్లగా ఉంది. కరెంట్ కూడా పోయిందా? ఇక గాలి దుమానానికి పల్లెటూరల్లో కరెంటు పోవుడు వచ్చుడు ఇదే. మా ఆయనకి చేయి నొప్పి ఉంది, అయినా కానీ మళ్ళీ బాలేస్తాను. అమ్మో చెట్టు మీద పడేటట్టుంది కదా. అయ్యో రేకుల సౌండ్ కూడా ఘోరంగా వస్తాను. ఓ దేవుడా, ఈ ప్రాక్టీస్ ఏమో కానీ ఇంట్లోకి నడువుండి ఇక పిల్లలు. పిల్లికి ఏమన్నా కొట్టుకురావాలి. చెట్టు ఇరిగిపోయి మన రేకుల మీద పడేటట్టున్నది. అయ్యో అప్పుడు మధ్యాహ్నం కూడా ఇట్లనే గాలి వచ్చి వర్షం పడ్డది బావా. ఈ చెట్టు ఏమో వేస్తుంది కానీ మన ఈ బాక్స్ క్రికెట్ మీదనన్నా పడుతుంది, లేకపోతే ఆ రేకుల మీదన్నా పడుతుంది. వేప చెట్టు కూడా బాగా, వేప చెట్టు కూడా అదేంటి ఎండాకాలంలో ఈ వర్షం అబ్బాయి మొత్తం గాలికి ఇంతగానే వస్తుంది. వేప చెట్టు ఏం కాదు కానీ ఇది కొట్టేయాలి, ఈ చెట్టు కొట్టేయాలి. వేప చెట్టు ఇరగది. వేప చెట్టు ఇరగదా? ఈ చెట్టు ఊకనే కింద పడుతూ ఉంటుంది గాలికి. ఈ చెట్టు ఇరిగిపోతుంది, ఇది కొట్టేయాలి కొంచెం. రొయ్యలు మంచుకున్నాయి. రొయ్యలు మంచిగా ఉంటాయి బాబా, బిర్యానీ ఎట్లా కుదిరింది చెప్పవా? గాలి బాగా వీయడం ఆగిపోయింది, కొంచెం గాలి వీస్తుంది అంతే. ఇంకా బయటకు వచ్చారు, లైట్ వేసుకున్నారు, మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసారు. ఇక నేను బాల్ ఏరడం లేదు ఇప్పుడు, ఒక వైట్ బాల్తోనే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఈ వైట్ బాల్ని ఏమంటారు బావా? వైట్ బాల్ని ఏమంటారు? లెదర్ బాల్ అట. క్యాచెస్ ప్రాక్టీస్ చేపిస్తూ ఉండు బావా. వెదర్ అయితే మస్తు చల్లగా ఉంది, అంటే వర్షం కొంచెం పడ్డది మధ్యాహ్నం కదా, అందుకోసం మనం ఏమో కానీ ఫుల్ చల్లగా ఉంది. ఈ టైంకి అసలు బయట నడిస్తే మస్తు ఉడకపోతే ఉండాల్సింది. ఇక వెదర్ అయితే కొంచెం చల్లబడ్డది. గుడ్ బాల్. గ్రేట్ బౌలింగ్. ఎక్కువ శాతం హైదరాబాద్లో మిస్ అయ్యేది ప్రతి పూట బాయిల్ ఎగ్గే కావచ్చు. సూపర్. కానీ నేను హైదరాబాద్లో ఎక్కువ పాలు మిస్ అయినా. పాలు కూడా మెయిన్గా మా కన్నయ్యకి ఇక్కడికి రాగానే ఇంకా పాలు వచ్చినాయి, పాలు ఆగబెట్టి వస్తే అప్పుడు అంటుండు. కానీ అవును మమ్మీ హైదరాబాద్లో పొద్దుట సాయంత్రం పాలు అదొక్కటి మిస్ అవుతా నేను అనేసి. ఇది నా రాత్రి భోజనము, కీరా దోశ. మధ్యాహ్నం తిన్నది మంచిగా అరిగిస్తుంది, ఇంకా ఎప్పటికీ నడుస్తూ ఉంటాం కాబట్టి కడుపుకు ఖాళీ అయిపోతుంది అనమాట. ఇంకా మజ్జిగ, పెరుగునే మజ్జిగ చేసేసుకున్నాను అనమాట. కీరా దోశ అయితే మంచిగా అరుగుదలకి, ఇంకా మన బాడీ చల్లగా కావడానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి మనం అప్పుడప్పుడు ఒక పూటని వండని ఏవైతే మన కీరా దోశ కానీ పండ్లు కానీ వీటితో కూడా మనం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉంటాము. ఇదండి 9వ రోజు ఇట్లా గడిచింది. చివరి వరకు ఈ వీడియో వచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు అయితే తిని పడుకున్నారు, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ క్రికెట్ ప్రాక్టీస్ ఉంటుంది, అదే టైమింగ్కి ఫాలో కావాలి కాబట్టి ప్రాక్టీస్ ఉంటుంది అని చెప్పేసి తొందరగా పడుకున్నారు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.